సైజెస్ అనేది తగ్గుతుంది చూడండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి షోల్డర్ అనేది 13 ఇంచులు వచ్చేస్తుంది. క్రాస్కి ఏముండదండి, అది కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత అది స్ట్రైట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకోండి ఫస్ట్ ఎగ్జాంపుల్గా. ఓకే, దీన్ని వేసుకున్న తర్వాత దీన్ని లైట్గా మీరు ఈ విధంగా వేసుకోండి. ఆ తర్వాత బ్యాక్లో అనేది మీకు ముందుగా గమనించాల్సింది ఏంటంటే బ్యాక్ ఓపెన్ ఉంటుందా అనేది అదొక్కటి మీరు ఫస్ట్లో దృష్టిలో పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను బ్యాక్ క్లోజ్గా ఉండేటట్టు మార్కింగ్ వేసానండి, కానీ ఇప్పుడు నాకు క్లోజ్ అవుతుంది, నాకు బ్యాక్ ఓపెన్ ఉండాలి, ఎందుకంటే బ్యాక్ జిప్ కోసం. ఓకే, ఈ పీస్ని ఇటువైపుకి నేను తిప్పుకుంటాను. ఓకే, ఇటువైపుకి తిప్పుకున్న తర్వాత మీరు ఈ విధంగా కింద ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఇటు సైడు ఒక స్కేల్ మందం మీరు మార్జింగ్ వదిలేసి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోండి. ఓకే, ఆ తర్వాత తన నడుము సైజ్ ఎట్లా 32 ఉంది కాబట్టి ఇది దగ్గరలోకి రావాలి, కాబట్టి ఇది నేను 4 ఇంచెస్కి లేకపోతే 3.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నానండి. ఆ తర్వాత మీరు తన బాడీ లెంత్ వచ్చేసి 13 ఇంచులు అండి, 13 ఇంచులు. ఆ తర్వాత నేను 7 ఇంచుల మీద ఒక మార్కింగ్ వేస్తాను. ఇది 7 ఇంచుల మీద ఎందుకనంటే మనకి ఎట్లా షోల్డర్ పెద్దగా ఉంటుంది కాబట్టి చంకలో మనం డెప్త్ కట్ చేసేటప్పుడు మనకు నార్మల్ 6 ఇంచెస్లో 5 ఇంచెస్లో చంక చుట్టూ అనేది రాదు, అందుకని 7 ఇంచెస్లో దింపుతాను అనమాట. ఎందుకంటే ఇటు నుంచి 1/2 ఇంచ్ అనేది ఇటు షోల్డర్లో మైనస్ కూడా అవుతుంది మనకు మార్జింగ్. ఎందుకంటే ఈ విధంగా ఒక మార్కింగ్ వేసేసుకోండి, ఈ విధంగా ఇది ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి 2 టోటల్ మీకు ఒక బాక్స్ లెక్క మీరు తయారు చేసేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి తన చెస్ట్ మీరు చూసినట్లయితే ఇందులో ఇప్పుడు నేను చెస్ట్లో ఏం చేస్తానంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి 38 సైజ్ పెడతానండి. ఫ్రంట్లో వచ్చేసి ఫ్రంట్ పీస్లో నుంచి నేను 1/2 ఇంచ్ మైనస్ చేసి కటోరీలో 1/2 ఇంచ్ అనేది సైజ్ పెంచుతాను. ఎందుకంటే కటోరీలో మనం సైజ్ పెంచడం వల్ల ఏమవుతుందంటే కటోరీకి ఒక రకమైనటువంటి షేప్ వస్తుంది అనమాట. ఆ షేప్ రావడానికి కోసం మళ్ళీ అది ఫిట్టింగ్కి రావడానికి కోసమే నేను ఈ ఫ్రంట్లో నుంచి కట్ చేసి ఈ కటోరీలో నేను ఆ సైజ్ని అనేది యాడ్ చేస్తాను అనమాట. అలా యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే కటోరీలు అనేది ఒక షేప్ వస్తుంది, మరియు వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా కంఫర్టబుల్గా ఆ బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే మనము కటోరీని నార్మల్ పెట్టైనా కటింగ్ చేయవచ్చు, దానివల్ల ఏమవుతుందంటే ఫ్లాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అలా ఫ్లాట్గా అది చాలా సన్నగా ఉన్న వాళ్ళకు కోసం మనం ఆ విధంగా చేసుకోవచ్చు అండి. కొంచెం లావుగా కొంచెం హెవీ సైజెస్ ఉన్న వారి కోసం మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చు. మరి అందులో బోట్ నెక్ అటువంటి సైజెస్కి ఏంటంటే మనం ఫ్రంట్లో నుంచి షోల్డర్ సైజు బ్యాక్ అనేది ఫుల్ షోల్డర్ పెడతాం, ఫ్రంట్ అనేది షోల్డర్ సైజ్ మైనస్ చేస్తాం కాబట్టి అందుకనేది ఇందులో మైనస్ చేసిన దాన్ని అందులో యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకోసమని మీకు చెప్తున్నాను. మళ్ళీ తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, నేను ప్రతిదీ చిన్న పాయింట్ అయినా కానీ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే 1కి 2 సార్లు అడగండి, నో ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా మీరు చూసినట్లయితే నేను 9.5 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకున్నా చూడండి. నడుము దగ్గర మీరు మార్కింగ్ వేయాల్సిన అవసరం లేదండి, మరి ఎట్లాగో నడుము కుట్టేటప్పుడు మీరు ఈజీగా చూసుకొని కట్ చేసుకోవచ్చు. అంతగా మనకు కావాల్సుకుంటే నడుము కోల్చుకొని ఒక డాట్ సైజ్ మార్జింగ్ వేసేసిన తర్వాత చిన్న ఒక 1/2 ఇంచ్ అనేది మార్జింగ్ మైనస్ అవుతుంది. దానికోసం అంత టైం ఎందుకు కేటాయించాలని నేను అందుకని ఇక్కడ సైడ్ మీకు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు షోల్డర్ చూసినట్లయితే 14.5 ఇంచులు అనేది తన ఫుల్ షోల్డర్ అండి. ఇదిగోండి ఈ విధంగా తన షోల్డర్ వచ్చేసి 14.5 అనేది నేను ఈ మార్కింగ్ మీద పెట్టేశాను. ఆ తర్వాత 2.5 దగ్గర నేను ఒక మార్కింగ్ వేసుకుంటాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఓకే, ఇది వచ్చేసి 5 ఇంచెస్ ఉంది కదండి, ఇదిగోండి ఇక్కడ కూడా మనం ప్రతి దాంట్లో మనం కింద మీద ఎంత ఉందో కింద కూడా అంతే సైజ్ పెడతాం కదండి. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 5కి మార్కింగ్ వేయకుండా ఒక 1/2 ఇంచ్ అనేది లోపల వైపుకు మార్కింగ్ వేస్తాను. ఇదిగోండి మీకు ఇక్కడ మీకు గమనిస్తే మీరు చూడండి 1/2 ఇంచ్ అనేది లోపల వైపుకి కట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా అంతేనండి, ఒక 1/2 ఇంచ్కి అనేది మీరు లోపల వైపుకి కట్ చేయండి. ఓకే, ఈ సైజ్ అనేది ఈక్వల్గా ఉండేటట్టు మీరు ఒక మార్కింగ్ వేసుకోండి. ఆ తర్వాత ఏం చేసుకోండి అంటే ఒక 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి మార్జింగ్ అనేది మైనస్ చేసుకోండి. ఆ తర్వాత ఈ స్కేల్ ఎంత మందం అయితే ఉంది కదండి ఆ సైజ్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి, లేకపోతే 1 ఇంచ్ అంతే. నేనైతే స్కేల్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే నేను వేసేసుకుంటాను. ఓకే, ఈ విధంగా ఇది ఎందుకు అనంటే దీని మార్జింగ్ అనమాట. దీని మార్జింగ్ మరియు ఫ్రంట్లో మనం ఏం చేస్తామంటే ఈ మార్కింగ్ మీద కట్ చేసేస్తాను. అంటే ఫ్రంట్లో అనేది నేను ఎక్స్ట్రా మార్జింగ్ వదిలి కట్ చేయను అనమాట. అయితే ఇందులో నుంచి యాడ్ చేసుకోవడానికి ఇది ఏ విధంగా అంటే రెడీమేడ్ డ్రెస్సెస్లో మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ నుంచి షోల్డర్ అనేది ఫ్రంట్ సైడ్కి పడుతుంది కదండి, అలా రావడం కోసమే నేను ఈ లుక్లో కట్ చేస్తున్నానండి. ఓకే, మరియు అదేవిధంగా ఇక్కడ నాకు బ్యాక్ బోట్ నెక్ మీరు చూసినట్లయితే నేను దీన్ని ఏం చేస్తానంటే ఇది ఎట్లా మనకు 1/2 ఇంచ్ ఇందులో యాడ్ అవుతుంది కాబట్టి నేను దీన్ని ఏం చేసుకుంటానంటే 2.5 దగ్గర నేను ఒక మార్కింగ్ వేసుకుంటాను. వేసిన తర్వాత ఈ విధంగా ఒక బాక్స్ తీసేసుకొని దీన్ని ఈ విధంగా ఒక బోట్ నెక్ షేప్ అనేది ఇచ్చుకుంటాను. ఓకే, అదేవిధంగా తన నెక్ డీప్ అనేది మనం ఇక్కడ నుంచి కొలవకూడదండి,
నార్మల్గా మన బ్లౌజెస్కి ఎంతైతే 6.5 5.5లో మనం మార్జిన్లో పెట్టి కొలుస్తాం కదండి, అక్కడి నుంచి టేప్ పెట్టుకొని ఈ విధంగా వాళ్ళ డీప్ ఎంత కావాలనేది ఇలా పెట్టుకొని మనం కొలుచుకోవాలి. తనకు చూసినట్లయితే 10 ఇంచులు తను డీప్ అడిగారండి. ఈ విధంగా నేను 9.5కు ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఓకే, ఎందుకు ఇక్కడ పావు ఇంచు మైనస్ చేశానంటే బోట్ నెక్ ఉంది కాబట్టి ఎందుకు ఎక్కువ డెప్త్ అనేసి నేను ఒక పావు ఇంచ్ అనేది తక్కువ చేసేసుకున్నాను. అదేవిధంగా మనకి ఇందులో కావాల్సిన సైజ్ అనేది మన షేప్లో అనేది మనం కటింగ్ చేసుకోవచ్చండి. ఓకే, మనకు ట్రయాంగిల్ షేప్ కావాలంటే ట్రయాంగిల్, లేకపోతే ఇందులో డ్రాప్ కావాలంటే డ్రాప్, లేదంటే ఇందులో ఓవల్ షేప్ కావాలంటే ఓవల్ షేప్, లేకపోతే ఇందులో స్క్వేర్ టైప్ కావాలంటే స్క్వేర్ టైప్, లేకపోతే ఇందులో ఆ తర్వాత ఇప్పుడు మనం చంక దగ్గరకు వచ్చేద్దామండి. ఇదిగోండి ఈ విధంగా మనము ఇలా పెట్టేసాం కదండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మెల్లగా ఈ విధంగా ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వకుండా మనకి ఈ విధంగా టర్నింగ్ తిరుగుతూ ఇది ఇందులో వచ్చి కలవాలండి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ వేసేసుకోండి మీరు. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక కొలిచి చూడండి, ఎందుకంటే మన చంక చుట్టూ వచ్చేసి 16.5 ఇంచులు ఉందండి. ఇప్పుడు నాకు ఇక్కడ 16.5 అనేది వస్తుందా లేదా అనేది ఫస్ట్ ఈ మార్కింగ్ మీద నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. ఇదిగోండి ఇక్కడ మనం చూసినట్లయితే 16.5 ఇంచెస్ అనేది మనకు వస్తుందండి ఎగ్జాక్ట్లీగా. ఓకే, ఎగ్జాక్ట్లీ 16.5 ఇంచ్ వస్తుంది కాబట్టి మన షోల్డర్ అనేది ఇదండి, ఇది కాదు. ఓకే, ఇది షోల్డర్, ఇది ఓన్లీ ఎక్స్ట్రా మార్జింగ్స్. ఏ విధంగా అంటే ఫ్రంట్లో నుంచి బ్యాక్లో నుంచి ఎక్స్ట్రా మార్జింగ్స్ మనం వదిలి కట్ చేస్తాం కదండి, ఆ మార్జింగ్ క్లాత్ అనమాట అది. ఓకే, ఇది మనకు ఇంక్లూడెడ్ కాదు. ఓకే, మన సైజెస్లో ఇది ఇంక్లూడ్ అవ్వదు. అందుకే ఇది మీరు చూసినట్లయితే సింగిల్ మార్కింగ్లో మనం సింగిల్ ట్యాబ్లో మనం కటింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఆ గ్రీన్ దానికి ఈ గ్రీన్ డ్రెస్కి నేను ఏ విధంగా అయితే బ్యాక్ నెక్ కటింగ్ చేద్దామని అనుకున్నానంటే బ్యాక్ ఈ విధంగానే బోట్ నెక్ పెట్టేసి లైనింగ్ అనేది ఈ విధంగా కింద నుంచి ఇద్దామని అనుకున్నాను అనమాట. ఓకే, ఇదిగోండి నేను ఇక్కడ మార్కింగ్ వేసేస్తాను చూడండి. ఈ విధంగా మార్కింగ్ తీసుకొచ్చి ఓన్లీ ఈ పీసే నాకు లైనింగ్ వస్తుంది. ఈ పీస్ మొత్తం ఇక ఒరిజినల్ వస్తుంది. ఇది మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. ఓకే, మన ఫ్రంట్లో కూడా కావాల్సుకుంటే మనకు ఫ్రంట్లో మనకు ఈ విధంగా ఒక మార్కింగ్ వేసేసుకొని దీంట్లో నుంచి మనం ఈ మార్జింగ్ అంతా లైనింగ్ అంతా మనం మైనస్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు ఒరిజినల్ మనకు ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది మనం కట్ చేయాలండి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇప్పుడు బ్యాక్ అనేది ఈజీగా టోటల్లీ రెడీ అయిపోయిందండి. ఓకే, కటింగ్ స్టార్ట్ చేసుకుంటున్నా చూడండి. కింద మార్జింగ్ వదిలేసి కట్ చేయాలండి. ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక పావు ఇంచు మార్జింగ్ అనేది ఇక్కడ నుంచి తీసేసి ఇందులో కలుపుకుంటాను అనమాట. ఎందుకనంటే దానివల్ల సైడ్లో ఫోల్డింగ్స్ ఎడ్జెస్ కిందికి పడకుండా ఫ్రాక్ షేప్ అనేది ఇక్కడ సరిగా రావడానికి, నడుము సైజు రావడానికి ఇక్కడ నుంచి పావు ఇంచు అనేది ఈ విధంగా రౌండ్లో కటింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. మీరు కూడా కంపల్సరీ కట్ చేయాల్సి వస్తుంది అలాగా. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కాస్త ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు మన ఫ్రంట్ కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ అనేది కటింగ్ చేసుకోవాలండి. ఓకే, అందుకే నేను ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను, ఓన్లీ సైడ్స్ కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా మనకు బ్యాక్ అనేది ఇప్పుడు కటింగ్ అయిపోయిందండి. సైడ్లో మనము ఈ విధంగా మార్జిన్స్ వదిలేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత కచ్చకాల దగ్గర మనకు కావాల్సినటువంటి సైజులో మనం కచ్చకాలు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే బోట్ నెక్కి ఫ్రంట్లో మనం ఇంత సైజ్ అనేది షోల్డర్ అనేది పెట్టాం. ఇప్పుడు నేను -1/2 ఇంచ్ అనేది మార్జింగ్ అనేది మైనస్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జింగ్ అనేది మైనస్ చేసేయండి మీరు కూడా. అప్పుడు ఏమవుతుందంటే అప్పర్ చెస్ట్ అనేది టైట్ అయిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు -1/2 ఇంచ్ మార్జింగ్ అనేది నేను మైనస్ చేసేసానండి. ఈ విధంగా మైనస్ చేసేసుకున్న తర్వాత మనకి ఏమైపోతుందంటే షోల్డర్ అనేది ఈ విధంగా ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకి షోల్డర్ అనేది సైజ్ అనేది తగ్గుతుంది చూడండి. ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా షోల్డర్ అనేది మనకు సైజెస్ అనేది తగ్గుతుంది చూడండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి షోల్డర్ అనేది 13 ఇంచులు వచ్చేస్తుందండి. ఆ విధంగా మన ఫ్రంట్లో షోల్డర్ అనేది తక్కువ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం మార్జింగ్ ఇక్కడ నుంచి మైనస్ చేయడం వల్ల మళ్ళీ ఈ సైజెస్ మనం ఇక్కడ మైనస్ చేసాం కాబట్టి ఈ సైజ్ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలి. అందుకే నేను ఈ సైజ్ని అనేది కటోరీలో యాడ్ చేయాలని అందుకే అనమాట. ఓకే, ఆ తర్వాత మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఈ సైజెస్ వాళ్ళకు మళ్ళీ ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకోండి. మీరు 3.5 4 ఇంచెస్కి మార్కింగ్ వేస్తే నడవదండి. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ప్రిన్సెస్ కటింగ్కి షేప్ అనేది రాదు, మరి అందులోనూ ఫిట్టింగ్ అనేది రాదు. ఓకే, ఇవి ఏమవుతాయంటే చెస్ట్ నుంచి పక్కకు జరిగిపోయి ఈ కటింగ్స్ ఏమవుతాయంటే లుక్ అనేది అవుట్ అయిపోతాయి అనమాట. ఆ విధంగా అందుకనేది ఈ సైజెస్ అనేది కింద నుంచి కాస్త మీరు దగ్గర నుంచే తీసుకొని ఈ విధంగా షేప్ అనేది తిప్పుకోవడం వల్ల మీకు ప్రిన్సెస్ కటింగ్లో అనేది మంచి షేప్ వస్తుంది అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ డాట్స్కి మనం ఏ విధంగా అయితే
సెంటర్లో ఈ విధంగా మార్కింగ్స్ వేసుకుంటాం కదండి, పావుదొక్క 3 ఇంచులు, 3.5, 3 ఇంచులు, ఆ విధంగానే వీటిలో కూడా మార్కింగ్ వేసుకోవాల్సి వస్తుంది అనమాట. తీసుకొచ్చి ఈ చంకలో కలపాల్సి వస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఈ చంకలో తెచ్చి మనం కలపాల్సి వస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ మనం చూసినట్లయితే స్కేల్ తీసుకొని ఈ విధంగా ఒక్క మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి. ఓకే, ఇక్కడ మీకు చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ మార్కింగ్ అనేది వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీంట్లో చాలామంది అడుగుతూ ఉంటారు, ఫ్రంట్ పాయింట్ లెంత్ పెట్టాల్సి వస్తుందండి, ఫ్రంట్ పాయింట్ లెంత్ ఏ విధంగా పెట్టాలని అంటారు కదండి. ఇదిగోండి ఫ్రంట్ పాయింట్ లెంత్ కోసం ఈ విధంగా ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుంచి మీరు టేప్ ఇలా పెట్టేసుకొని వాళ్ళకు మనం సైజ్ ఏ విధంగా అయితే పాయింట్ లెంత్ తీసుకుంటాం కదండి, ఆ లెంత్కి వచ్చేసి ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కస్టమర్కి ఇప్పుడు తనది వచ్చేసి పాయింట్ లెంత్ వచ్చేసి నాకు పావుదొక్క 10 ఇంచులకు ఉందండి. ఈ విధంగానే పావుదొక్క 10 ఇంచులకు నేను ఒక మార్కింగ్ వేసుకున్నాను చూడండి. ఈ విధంగా ఇది వచ్చేసి తన ఎగ్జాక్ట్ పాయింట్ లెంత్ అనమాట. ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్లో నేను ఏం చేస్తానంటే ఈ విధంగా షేప్ తీసుకొచ్చి ఇందులో కలపాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి షేప్ అనేది ఇక్కడ నుంచి ఈ విధంగా బయట నుంచి అవుతూ ఈ విధంగా లోపల నుంచి వచ్చేసి ఈ విధంగా మార్కింగ్స్ వేయాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ సైజెస్ అనేది మార్కింగ్ వేద్దాం, ఫ్రంట్ అనేది కటింగ్ చేద్దాం, ఆ తర్వాత కటోరీలు అనేది మీకు ఇంకా వివరంగా చెప్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే కింద అనేది ఒక 1/2 ఇంచ్ మార్జింగ్ అనేది ఉంచుకోండి. ఓకే, ఎందుకంటే మనం ప్రిన్సెస్ కటింగ్కి మనం ఏ విధంగా అయితే మార్కింగ్స్ వేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్స్ మీద ఒక్కసారి విల్ మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే కింద మనకి ఎగ్జాక్ట్లీ సైజ్ రావడానికి కోసం. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ కూడా ఫ్రంట్లో ఒకవేళ మనము ఇక్కడ నుంచి మార్జింగ్ మైనస్ చేసాం కాబట్టి మీకు డౌట్ రావచ్చు, ఫ్రంట్లో మళ్ళీ చంక డెప్త్ ఏ విధంగా దింపుతారనేది. బోట్ నెక్కి ఒక్కొక్కసారి మనము డెప్త్ తెంపిన కటింగ్ చేసినా చేయకున్నా ఏం అవ్వదండి, ఎక్కువ తెంపకున్నా పర్లేదు, కొంచెంలో కట్ చేసుకుంటే చాలండి. ఓకే, ఎందుకంటే ఆ కటింగ్ చేసేది ఏదో మనం హ్యాండ్లో అయినా కటింగ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రంట్లో అనేది ఈ విధంగా మనం 1/2 ఇంచ్ మార్జింగ్ మైనస్ చేసేస్తున్నాం కాబట్టి అందులోనే మనకు ఆటోమేటిక్లీ ఇక్కడ ఫ్రంట్లో చంక దగ్గర కుచ్చులు రావడం అనేది స్టాప్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా ప్రిన్సెస్ కటింగ్లో ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇది వచ్చేసి మనం టోటలీ మనం బ్యాక్ పీస్ని సహాయంతో మనం ఈ మార్కింగ్స్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం ఎటువంటివైనటువంటి హెచ్చు తగ్గులు అంటే పెంచాల్సి వచ్చినాయి, తగ్గించాల్సి వచ్చినాయి, ఏమైనా చేయాలనుకుంటే ఇప్పుడు చేయాలండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ మీద నేను ఎగ్జాక్ట్లీ టేప్ పెట్టానండి, స్కేల్ పెట్టాను. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి ఎంత సైజ్ పెంచుతున్నా చూడండి, 1/2 ఇంచ్ సైజ్ పెంచుతున్నా. ఎందుకని కంపల్సరీ ప్రతి ఒక్క ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్లలో, ప్రిన్సెస్ కటింగ్ డ్రెస్సెస్లో కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్లో కానివ్వండి, ఎటువంటి దాంట్లో అయినా కానివ్వండి, మీరు ఏది కట్ చేసినా కానీ కూడా ఒక 1/2 ఇంచ్ మార్జింగ్ అనేది కంపల్సరీ పెంచాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఎందుకు, ఇది బాడీ లెంత్ కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ 1/2 ఇంచే పెంచాను. అదే ఒకవేళ ఇన్ కేస్ అది బ్లౌజ్ అయిందనుకోండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్రంట్ లెంత్ ప్రకారము ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ బ్లౌజ్ లెంత్ అనుకోండి ఇది 13 ఇంచెస్ ఉందనుకోండి, ఫ్రంట్ లెంత్ అనేది మనం 14 ఇంచెస్ లేకపోతే 13.5 ఇంచెస్ అయినా మనం పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, అందుకనేసి ఇప్పుడు మనకి ఇది ఫుల్ బాడీ సైజ్ కాబట్టి మరియు అందులోని ఇది లాంగ్ ఫ్రాక్కి మనం బాడీ లెంత్ అనేది ఎగ్జాక్ట్లీ తీసుకుంటాం కాబట్టి అందుకని ఇక్కడ మనం పెంచాల్సిన అవసరం లేదు. కానీ ఇది ప్రిన్సెస్ కటింగ్కి ఇది ఈ షేప్ అనేది ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇలా ఇవ్వడం వల్ల నడుము దగ్గర అనేది ఒక ఈక్వల్గా మనకు ఆ సైజ్ అనేది కుట్టు అనేది మంచిగా నీట్గా నడుము దగ్గర ఏ విధంగా అయితే జాయింట్ ఉంటాయి కదా, ఆ జాయింట్ అనేది ఎగ్జాక్ట్లీ ఒక రౌండ్ ఆకారం రావడానికి కోసమే ఇది ఇస్తామండి. ఓకే, ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కటింగ్ వాళ్ళు వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ సైజ్ అనేది ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఆ తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే 3 ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకోండి. మీరు 3 ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా ఫ్రంట్లో అనేది షేప్ తిప్పేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి మనకు అది అయిపోయింది. ఒకవేళ మీకు కావాల్సుకొని అనుకుంటే ఇక్కడ ఒక డాట్ వేసుకోవచ్చు అండి, డాట్ వేసుకోకపోవచ్చు కూడా. డాట్ వేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఇక్కడ ఏ విధంగా అయితే వాళ్ళకు చెస్ట్ దగ్గర ఇటువంటి మార్జింగ్స్ ఎక్స్ట్రా వచ్చినప్పుడు సైజెస్కి ఈ డాట్ అనేది వేసుకుంటారు అనమాట. ఇక్కడ అది కింద నుంచి కాస్త మీదలో ఈ డాట్ ఉండాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఇక్కడ డాట్ వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోవచ్చు, ఏం పర్వాలేదు. దానివల్ల డాట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి క్రాప్ టాప్లలో లాంగ్ ఫ్రాక్స్లలో ఇటువంటి డాట్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం లుక్ అనేది ఖరాబ్ అవుతుంది. అందుకే డాట్ వేసుకోకండి. బ్లౌజెస్లో అయితే కంపల్సరీ ఇటువంటి డాట్స్ వేసుకోండి. ఇదిగోండి సైజ్ అనేది
మార్జింగ్ అనేది వదిలేసి కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే మార్కింగ్ మీద మనకు కటింగ్ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా నేను షోల్డర్ మీద చెప్పాను కదండి మార్జింగ్ మీద కటింగ్ చేస్తాననేసి. ఎందుకనంటే మనకు బ్యాక్ ఈ షోల్డర్ మార్జింగ్ ప్లస్ బ్యాక్ షోల్డర్ మార్జింగ్ అనేది బ్యాక్లో మనకు యాడ్ అయిపోయింది అందులో. ఓకే, ఇక్కడ మీకు చంక డెప్త్ అనేది కట్ చేయాల్సిన అవసరం లేదండి, స్ట్రైట్ పీస్లో అవసరం లేదండి. ఇక్కడ మనకు కటోరీలో కావాల్సుకుంటే కాస్త కటింగ్ చేసుకోవచ్చండి. ఇది కటోరీ యాడ్ అయిన తర్వాత ఏమవుతుందంటే సైజెస్కి ఇది ఈ విధంగా ఇది అనేది ఈ విధంగా పైకి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోకూడదు అనేసి ఈ మార్జింగ్ అనేది 1/2 ఇంచ్ వదలడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఈ మార్జింగ్ ఎందుకు వదులుతాం అనేది. మీకు అనిపించవచ్చు ఇక్కడ ఈ విధంగా ఇంత క్రాస్గా ఉంది కదా అనేది. క్రాస్గా ఏముండదండి, అది కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత అది స్ట్రైట్ అవుతుంది. ఇప్పుడు క్రాస్గానే ఉంటుంది కానీ వేసిన తర్వాత మీకు స్ట్రైట్ అయిపోతుంది. ఓకే, ఇదిగోండి ఈ విధంగా మనకి ఇక్కడ సైడ్ మార్జింగ్ అనేది కొంచెం ఉంచుకొని మనం ఈ విధంగా పరుచుకోవాలండి. ఈ పీస్ని పరిచిన తర్వాత ఈ విధంగా సేమ్ యాజ్ టీజ్గా మనకు వీల్ మార్కింగ్ వేయాల్సి వస్తుంది. ఈ విధంగా సేమ్ ఈ సైజెస్ మనకి ఇక్కడ నుంచి మైనస్ అయిపోయినాయి కాబట్టి ఎక్కడి నుంచి అయితే మనము ఫ్రంట్లో మార్కింగ్ వేసుకున్నాం కదండి అక్కడి నుంచే మనం మార్కింగ్ వేసుకోవాల్సి వస్తానండి. ఇక్కడ చూడండి ఇవి వేసేసాను, కానీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫ్రంట్ బ్యాక్ మనకి ఈక్వల్గా సైజెస్ అనేది తీయాలని అంటే దీని మీద నుంచి పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి నేను మార్కింగ్ వేస్తున్నా చూడండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అనేది మార్జింగ్ ఇక్కడ నుంచి మైనస్ అయిపోతూ ఇందులో వచ్చి తీసుకొచ్చి కలుపుతా. ఎందుకు ఇందులో సెకండ్ మార్కింగ్ వేసానంటే మనకు ఫ్రంట్లో కూడా ఈక్వల్గా రావడానికి కోసం. మీరు ఈ విధంగా మార్కింగ్స్ అనేది ఫస్ట్ వీల్ మార్కింగ్ మీద వేసేసుకోండి. ఎందుకనంటే మార్కింగ్ అనేది వీల్ మార్కింగ్ అనేది తొందరగా అవుట్ అయిపోతుంది కాబట్టి. ఇదిగోండి ఇక్కడ 1/2 ఇంచ్ నేను మార్జింగ్ పెంచుకుంటున్నాను. ఎందుకనంటే మనం ఫ్రంట్లో మార్జింగ్ పెంచాం కదండి, ఈ మార్జింగ్ పెంచాం కదా, అందుకని ఇక్కడ మార్జింగ్ పెంచాల్సి వస్తుంది కంపల్సరీ. ఇక్కడ నుంచి పెంచుతున్నాం, ఇక్కడ నుంచి వచ్చే వరకు ఇక్కడ మైనస్ అయిపోతుంది మనకి. ఓకే, ఏ విధంగానంటే ఈ విధంగా మన నడుము సైజ్ వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మైనస్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఇది క్రాస్లో మైనస్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీన్ని ఈ విధంగా పెట్టుకోండి. మీరు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఈక్వల్గా మనకు కలుస్తుంది అనమాట. మనకి ఏ విధంగా అయితే మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చింది కదండి, ఇక్కడ ఒక్కసారి మీరు మార్కింగ్ వేసుకోండి మళ్ళీ. ఓకే, ఇది వచ్చేసి వాళ్ళ చెస్ట్ పాయింట్ అండి. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏం చేసుకోవాలంటే ఏ విధంగా మార్కింగ్ వేసేసిన తర్వాత ఏ విధంగా అయితే మనం ఫ్రంట్లో నుంచి 1/2 ఇంచ్ మార్కింగ్ తీసేసాం కదండి, ఇక్కడ 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసేసుకొని ఈ మార్కింగ్ కనిపిస్తుంది కదండి, ఈ మార్కింగ్ నుంచి ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకోండి. ఓకే, ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకోండి ఫస్ట్ ఎగ్జాంపుల్గా. ఓకే, దీన్ని వేసుకున్న తర్వాత దీన్ని లైట్గా మీరు ఈ విధంగా షేప్ ఇవ్వండి. ఓకే, ఈ విధంగా లైట్గా ఒక షేప్ ఇచ్చుకోండి. ఇవ్వండి ఎంత నీట్గా షేప్ వచ్చింది చూడండి. ఈ షేప్ తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఇది ఒకటి కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఏ విషయం అంటే ఈ విధంగా మీరు షేప్ ఇచ్చేసిన తర్వాత ఇది ఈ విధంగా డైమండ్ షేప్లో ఈ విధంగా క్రాస్లో రాదండి. ఓకే, దీన్ని ఏం చేస్తామంటే అది మీకు ఇక్కడ షేప్ రావడం కోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. దీన్ని ఏం చేసుకోవాలంటే ఈ విధంగా ఇది రౌండ్గా షేప్ తిరగాలన్నమాట. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1/2 ఇంచ్ డిఫరెన్స్ అయిపోయింది చూడండి. ఆ 1/2 ఇంచ్లోనే ఒక్కొక్కసారి సైజెస్ అనేది మార్పు మొత్తం ఉల్టా పల్టా అయిపోతాయి అనమాట. అందుకని అలా అవ్వకుండా కోసమే ఈ షేప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రిన్సెస్ కటింగ్లో ఒక లుక్ అనేది ఇక్కడి నుంచి ఏర్పడుతుందండి. ఇది ఒకవేళ మనం రౌండ్ షేప్ ఇచ్చినాం అనుకోండి, ఈ షేప్ వల్ల ఏమవుతుందంటే ఇది చెస్ట్ కింద కూర్చుంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఈ ప్రిన్సెస్ కటింగ్ అనేది కిందికి లాగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే షోల్డర్ అనేది జారదనమాట. మరి అందులోనూ ఈ షేప్ దగ్గర మంచి ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ మీద బబుల్స్ అనేది రాకుండా ఈ షేప్ వల్ల ఆగుతుంది అనమాట. ఈ షేప్కి ఒకవేళ మీరు ఈ విధంగా కటింగ్ చేయకుండా ఈ విధంగా మీరు ఉల్టాలో కటింగ్ చేస్తారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ఇది మీదికి ఎక్కిపోయి ఇది మీదికి వెళ్ళిపోయి మీకు ఇక్కడ అన్ని బబుల్స్ వచ్చేస్తే దానివల్ల మీకు షోల్డర్ డ్రాప్ అవుతుంది. ఓకే, ఇదొక్కటి మీరు చాలా మంచిగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం అనమాట. ఈ విధంగా మీరు మార్కింగ్ వేయండి. మరియు ఏ విధంగా అయితే నేను టర్నింగ్ తెంపాను ఏ విధంగా అయితే టర్నింగ్కి మార్కింగ్ వేస్తాను కదండి, ఇదే విధంగా ఇదే ప్రకారంగా మీరు కూడా మార్కింగ్స్ వేయండి. ఓకే, ఆ తర్వాత
ఇక్కడ నేను చెప్పాను కదండి, ఇప్పుడు మనం నడుము కొలుచుకోవాలి. నడుము ఏ విధంగా కొలవాలి, బ్యాక్ దంటే మనకు వచ్చేస్తుంది. ఫ్రంట్లో ఏ విధంగా కొలవాలని అంటే ఇదిగోండి, ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ కదండి, ఇక్కడ నుంచి ఇంతవరకే మనకి ఇక్కడ పీస్ ఉంది. అందుకే ఫస్ట్ ఈ పీస్ ఎంత సైజులో ఉన్నది అనేది ఫస్ట్ మీరు ఈ పీస్ అనేది ఎంత సైజులో ఉన్నదనేది ఫస్ట్ ఒక్కసారి మీరు కొలుచుకోవాలండి. ఓకే, ఈ విధంగా మనకు నడుము వచ్చేసి 32 ఇంచులు నేను పెడుతున్నాను 32 ఇంచులు పెడుతున్నానండి. 32.5 అనేది వాళ్ళ టోటల్ నడుము అంటే హాఫ్ ఇంచ్ అనేది లూజ్ పెడతా అన్న. దాన్ని ఏం చేస్తానంటే హాఫ్ ఇంచ్ని నేను బ్యాక్ సైడ్కి వదిలేస్తాను అనమాట. బ్యాక్ సైడ్ అనేది హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టుకుంటాను. ఫ్రంట్లో అనేది ఎగ్జాక్ట్లీ 16 ఇంచెస్ అనేది పెట్టుకుంటాను, ఎందుకంటే మంచి ఫిట్టింగ్ రావడం కోసం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే నేను 8 మీద టేప్ పెట్టానండి. ఇక్కడికి వరకు వచ్చే వరకు మనకి 5 మీద మనకి ఎగ్జాక్ట్ టేప్ ఆగిందండి. 5 నుంచి కాస్త పెరుగుతుందండి, ఒక్క పాయింట్, ఒక్క పిసరంతా. ఓకే, ఈ విధంగా మనకు 5 ఇంచెస్ వస్తుంది కదండి. ఈ విధంగా ఫస్ట్ మీరు ఇక్కడ ఇగోండి ఈ మార్కింగ్ దగ్గర మీరు 5 ఇంచెస్ అనేది పెట్టేసిన తర్వాత టేప్ని అనేది ఈ విధంగా క్రాస్లో పెట్టేసుకోండి మీరు. ఓకే, ఈ టేప్ని తీసుకొచ్చి ఇది పెట్టేసుకోండి. ఇది మీకు డెడ్ ఎండ్ అంతే. మీ నడుము సైజ్ అనేది వచ్చేసింది. ఇది 5 ఇంచెస్, 3 ఇంచెస్, 8 ఇంచెస్, టోటలీ క్లియర్. ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. ఏ విధంగా అయితే మనం ఫ్రంట్లో ఏ విధంగా అయితే ఇక్కడ మైనస్ చేస్తామో ఇక్కడ అదే విధంగా మైనస్ చేయాలి. ఇక్కడ ఏ విధంగా అయితే ప్లస్ చేస్తామో ఇక్కడ అదే విధంగా ప్లస్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసి వాళ్ళ నడుము సైజ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇదిగోండి నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేసుకుంటానంటే మార్జింగ్ వదిలేసి కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఎంత మార్జింగ్ పడతామనేది మనం కట్ చేసేటప్పుడు కాస్త గుర్తుపెట్టుకుంటా కట్ చేయాలండి. ఎందుకంటే మనం మార్జింగ్ తక్కువ పెట్టేసి ఎక్కువ మార్జింగ్ పట్టినాం అనుకోండి, దానివల్ల ప్రాబ్లం అయిపోతుంది. ఎక్కువ మార్జింగ్ పెట్టి తక్కువ మార్జింగ్ పట్టుకుంటే లూజ్ అయిపోతుంది. అందుకే కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కటింగ్ చేయాల్సి వస్తుందండి. మొత్తం పనంతా ఉండేది కటింగ్లోనేనండి. ఓకే, ఈ విధంగా మనకు కటోరీ అనేది ఇగోండి ఈ విధంగా ఎగ్జాక్ట్లీ కటింగ్ అయింది చూడండి. ఇది వచ్చేసి వాళ్ళ చెస్ట్ సైజు, ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్. ఏ విధంగా అయితే మనం ఫ్రంట్లో నుంచి మైనస్ చేసాం కదండి, ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ పెంచుకున్నాం చూడండి. ఈ విధంగా షేప్ అనేది ఎగ్జాక్ట్లీ వస్తుందండి. మరి అదేవిధంగా పర్ఫెక్ట్ వస్తుంది. ఓకే, హ్యాండ్ కటింగ్ అయితే మీకు తెలుసు కదండి, కానీ ఇందులో బెల్ హ్యాండ్స్ కటింగ్ ఉంటుందని నేను చెప్పిన కదండి. బెల్ హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు ఆ ఒరిజినల్ పీస్లోనే కట్ చేసి చూపిస్తానండి. ఓకే.